ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నటువంటి చర్చ. అంటే ఆయన కాంగ్రెస్కి వెళ్తారా లేదా అనే దాని మీద, ఎందుకంటే షర్మిలాకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, ఆ పదవి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు కొంతమంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు పార్టీలు మారి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, లేదంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, టీడీపీని వదిలి వెళతారనేది లేదు. కానీ వైసీపీని మాత్రం వీడు కొంతమంది నేతలు కాంగ్రెస్లోకి వెళతారనేది తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్లో. సరే, ఇక్కడ ఎక్కువగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మెడపెట్టి గెంటే పడుతున్నది కూడా వాళ్ళే. అందులోనే ఒకడు మన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అందులో ఒకడు. ఎలా అంటే ఈయన గతంలో పెదగూరపాటి టికెట్ ఆశించి 2 సార్లు కూడా జగన్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా భంగపడ్డారు. ఈయన కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తి. ఈయన రాజశేఖర రెడ్డి గారికి అభిమాని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే ఆయనతో పాటు కలిసి నడిచాడు. 2 సార్లు మంగళగిరి స్థానం నుంచి టికెట్లు సంపాదించుకుని, 2 సార్లు బీఫామ్ సంపాదించుకుని, 2 సార్లు కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో గెలిచాడు. ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారి మాట విని పెట్టానని ఆయన అనునయాల దగ్గర వాపోతున్నప్పటికి కూడా ఈయనేదో మనకు న్యాయం చేస్తాడు, ఈయనేదో మంత్రి పదవి ఇస్తాడు, ఈయనేదో మనల్ని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడతాడు, ఇతో మనకు అవసరం లేనటువంటి అంశాల్లో కూడా మనం కోర్టులోనూ కేసులు పెట్టాము, కోర్టులో వేసాము చంద్రబాబు నాయుడు గారి మీద అని అనునయాల దగ్గర కొంత చెప్పి బాధపడుతున్నట్టుగా, ఓదార్పు కోసం బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సరే, అన్ని వాస్తవాలు ఆ వాస్తవాలు అనేది తెలియదు. కానీ ఆయనైతే చాలా కాలంగా, అంటే ఆమె కుమార్తె మ్యారేజ్ పెళ్ళికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవక లేనంత దూరంలో అయితే ఆయన ఉన్నాడనేది మాత్రం తెలుస్తుంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటానే, యాక్టివిటీస్ దూరంగా ఉంటానే, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన మంగళగిరిలోనే ఉంటూ కూడా ఆయన ఆ పెళ్ళికి పిలవలేదు అనేది ఒక అంశం కూడా ఒకటి బయటకు వస్తుంది. కాబట్టి ఆయన చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో. కాబట్టి ఆయన పార్టీ మారి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోతాడనేది. అయితే కొంతమంది మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి రాజీనామానంతా కూడా చాలా జనరల్గా చూశారు. ఎలా చూశారంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పార్టీకి వీర విధేయుడు, సో ఈసారి బీసీకి ఇద్దామంటే ఆయనే గౌరవంగా తప్పుకున్నాడు అనేది వీళ్ళు బీసీ ఇదిని కాపాడుకోవడానికి వీళ్ళు కలరింగ్ ఇచ్చారు. సరే, అది బీసీని కాపాడుకోవడానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల భంగపడడం వల్ల ఆయన బయటకు వెళ్ళిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టి 2వ క్యాబినెట్లో కూడా విస్తరణలో కూడా మంత్రి పదవి ఇవ్వకపోవటం, ఈయనకంటే అనర్హులు అనుకునే వాళ్ళకి కొంత మంత్రి పదవులు రావడంతో ఆయన కొంచెం మనస్తాపం చెంది పార్టీకి దూరం అయిపోయాడు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ బీసీని వాడుకోవడానికి, బీసీకి ఇస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోతున్నాడని చెప్పారు. కానీ నెక్స్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వద్దు అని మాత్రం అనుకున్నది వాస్తవమే. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉంటున్నాడు, అసలు పోటీలోనే వద్దు, మనం పార్టీ మారిపోదామనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి బీసీ కలరింగ్ ఇవ్వడానికి చిరంజీవి గారికి ఆ రోజు గంజి చిరంజీవి గారిని పిలిచి ఇన్ఛార్జిగా ప్రకటించారు అనేది ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి చర్చ. అంటే జగన్ గారి యొక్క గ్రాఫ్ ఏంటి, జగన్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చెబితే అప్పటి వరకు ప్రకటించలేదు, అప్పుడు ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేస్తారో అప్పుడే ప్రకటించారంటే ఏంటి అంటే, బీసీని అడ్డం పెట్టి మనం గేమ్ ఆడదాము, ఒక లోకేష్ ఒక బీసీ మీద పోటీ చేస్తాను, ఇక ఏదో ఇక క్రియేట్ చేయడానికి ఏదో అదేదో పొలిటికల్ స్ట్రాటజీలో ఏదో భాగంగా. సో ఈసారి ఇప్పుడు షర్మిలా గారి సారథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేయబోతున్నారా, అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారా అనేది కొత్త చర్చకైతే దారితీసింది. ఇక్కడ కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా భంగపడి బయటికి గెంటిపోయిన వాళ్ళు కూడా ఈ టీడీపీ వైపు, జనసేన వైపు స్థానం లేని వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తారు అనేది చర్చ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ షర్మిల పార్టీలోకి వస్తే
కొంచెం హైప్ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఉన్నారనేది మాత్రం చర్చ నడుస్తుంది. చూడాలి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ప్రయాణం ఎటు అనేది.